తెలియనటువంటి విషయాలు, అంటే అసలు యాక్టింగ్ లోకి ఎలా వచ్చారు, ఆయనకి ఆర్వి సత్యనారాయణ గారికి ఈ మన్యం ధీరుడు చిత్రం గురించి ఆయన మనతో ఏం పంచుకుంటారు. అంటే ఈ పాటలోనే చాలా అంటే ఒక దేశభక్తి ఉంటుందండి, ఒక భారత మాత గురించి చాలా చక్కగా వర్ణించారు ఆయన. సో ఆయన పాడిన ఈ పాటని ఆయనే నటించారు. సో మన్యం ధీరుడు లో యాక్టర్ హీరోగా చేసినటువంటి ఆర్వి సత్యనారాయణ గారిని మన స్టూడియోకి ఇప్పుడైతే ఆహ్వానించేద్దాం, వెల్కమ్ చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. వెల్కమ్ టు ఆకాశవాణి. నమస్కారం అండి. నమస్కారం ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. మీరు అంటే మీ బిజీ షెడ్యూల్లో కూడా మా కోసం వచ్చి మా శ్రోతలతో ఈ రోజు వరల్డ్ రేడియో డే కూడా, సో ప్రపంచ రేడియో దినోత్సవం రోజు మీతో మాట్లాడి మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం అండి. చెప్పండి సార్, అంటే అసలు ఈ సింగర్ గా మీ ప్రస్థానం, లేదా యాక్టర్ గా మీ ప్రస్థానం, డైరెక్టర్ గా, ఆర్ట్ డైరెక్టర్ గా ఇన్ని ఎలా క్యారీ చేశారు? అసలు ఈ చిత్రం మన్యం ధీరుడు చిత్రం తీయడానికి వెనకున్న కథ మాతో పంచుకోగలరా శ్రోతలతో? అంటే చిన్నప్పటి నుంచి నాకు సంగీతం అంటే చాలా ఇష్టం అండి. నాన్నగారు సంగీతం నేర్పించారు. నాన్నగారు పౌరాణిక నాటకాలు వేసేవారు. టీచర్ గా పనిచేస్తూ ఆయన యొక్క ప్రవృత్తి పౌరాణిక నాటకాలు, రావణాసురుడు, దుర్యోధనుడు ఇవన్నీ వేసేవారు అనమాట అండి. అయితే ఆయన స్ఫూర్తితోటే మాకు సంగీతం నేర్పించారు. నేను సివిల్ ఇంజనీర్ గా వృత్తిలో ఉంటూ కన్స్ట్రక్షన్స్ చేసుకుంటూ ఒక సైడ్ నా యొక్క ప్రవృత్తి ఈ యొక్క సంగీతం సైడ్ నేను ఉన్నానండి. ప్రజలందరికీ తెలిసి నేను ఒక గాయకుడిగా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం ఇలాంటి వేరే లాంగ్వేజ్లన్నీ పాడుతూ ఉంటాను. ఈ పాటలు పాడుతూ ప్రజలందరి మన్ననలో పొందుతూ అలా వెళుతుంది లైఫ్. వెళుతున్న ఈ యొక్క తరుణంలో ఒక మహానుభావులు బాదంగే సాయి గారని ఆయన ఒకసారి చూసి నన్ను, మీలో ఒక నటుడు ఉన్నాడండి, మీరు ఒక యాక్టర్ గా ఎందుకు ఉండకూడదు అని చెప్పి అడిగారు. ఆయన చాలా నాళ్లు బట్టి అడుగుతుంటే కొన్ని సంవత్సరాల తర్వాత నేను సీతారామరాజు గారి యొక్క నాటకం వేయడం జరిగింది. పౌరాణిక నాటకం 15 నిమిషాలు నాటకం వేశాను. అది అరంగేట్రం. దాన్ని చూసి చాలా మంది లైక్ చేసి నాతో ఫోటోలు దిగి మీరు చాలా బాగున్నారు, మీరు బాగా ఫిట్ గా ఉన్నారు, అన్ని బాగున్నాయనంటే సరే అని చెప్పి నేను అది అయిన తర్వాత ఇంకా సినిమా తీయాలని అందరూ సజెషన్ ఇస్తే, సినిమా నేటి భారత యువతరానికి ఇది చాలా అవసరం. అప్పట్లో పెద్దవాళ్ళు అయితే అప్పట్లో అల్లూరి సీతారామరాజు గారి యొక్క సినిమాని కృష్ణ గారు తీయగా చాలా చక్కగా చూశారు. 50 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు పాత సినిమాలు మళ్ళా యువతరం చూసే అవకాశం ఉండకపోవచ్చు కదా. అప్పుడు టెక్నాలజీలో ఉన్నటువంటి ఆ క్లారిటీలో ఉండవని, సినిమా అయితే గొప్పదైనా ఇప్పుడు చూడటం లేదు, పాత సినిమాలు చూడటం లేదు, కొత్తది న్యూగా మళ్ళీ ఒకసారి తీద్దాంలే అనే ఉద్దేశంతో నేను తీయడం జరిగింది. ఎక్సలెంట్ థాట్ అండి, ఎక్సలెంట్ థాట్. ఇది మన్యం ధీరుడు అనకాలి సార్. ఆర్వి సత్యనారాయణ గారు హీరోగా చేశారు, సింగింగ్ కూడా చేశారు, పాట కూడా పాడారు. ఆ పాట గురించి చెప్పారా కొంచెం? అంటే ఈ సినిమాలో ఒక దేశభక్తి గీతాన్ని తుమ్మల శివాజీ గారు రచించారు. దానికి మ్యూజిక్ కంపోజింగ్, గాత్రం నేనే చేశాను. పూర్తిగా ఉన్నటువంటి అందులో ఉన్న లిరిక్స్ అన్ని కూడా కంప్లీట్ గా గ్రాంధికంగా ఉంటాయన్నమాట. గ్రాంధికమైన భాష. అంటే మన భాష 100 సంవత్సరాల క్రితాన అలాగే ఉండేదండి. చక్కటి ప్యూర్ తెలుగు. ఆ ప్యూర్ తెలుగు రాను రాను అలాగే సామాజిక భాష కింద వాడుక భాషలో ఇంగ్లీష్ పదాలు అన్ని కూడా కలిసిపోయి మిళితమైపోయి భాష కొంచెం సింప్లిఫై అయిపోయింది. అందుకని దాన్ని మళ్ళా ఒకసారి ఆ భాషను పిల్లలందరికీ, ప్రజలందరికీ చూపిద్దామనే ఉద్దేశంతో ఒక దేశభక్తి గీతం కూడా ఈ మధ్య ఎవరు కూడా సినిమాల్లో పెట్టడం లేదు, తక్కువైంది. ఎలాగో స్వాతంత్ర సమర యోధుని యొక్క ఒక మహా పోరాట యోధుడు వీరసింహం అయిన మన అల్లూరి సీతారామరాజు గారిది కదా, పేరు చెప్తేనే ఒక ఎనర్జీ వచ్చేస్తుంది అనేటువంటి దీంతో ఆయనే స్వయంగా పాడుతూ భరతమాతని ప్రశంసిస్తూ హిమాలయాల నుండి తిరిగి మన్యానికి వచ్చినట్టుగా సినిమాలో కూడా చూపించామండి. ఆ షూటింగ్ లో కష్టాలు ఫేస్ చేశారు? కష్టాలంటే కొంచెం చాలా చాలా ప్రమాదానికి వెళ్ళాం. అంటే సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు కుల్లు మనాలిలో యాక్సిడెంట్ అయింది చూడండి, బిల్డింగ్స్ అన్ని పడిపోయినాయి కదా. ఆ పడిపోయినప్పుడు మేము అక్కడే ఉన్నామండి. ఈ మధ్య యాక్సిడెంట్ అయింది చూడండి, ఒక ఉగ్రవాదులది పహల్గామి అని, ఆ ఏరియాకి దగ్గరలోనే మేము ఉన్నాం షూటింగ్. షూటింగ్ అయిపోయిన తర్వాత యాక్సిడెంట్ అయ్యి మాకు దారి లేదు రావడానికి, బ్లాక్ అయిపోవడంతో మీరు ఇప్పుడు ఢిల్లీ రావడం అవుదండి, మీరు అలా లేహ్ లదాఖ్ దగ్గర ఎయిర్పోర్ట్ ఉండి అక్కడి నుంచి మీరు ఢిల్లీకి వచ్చి ఢిల్లీ నుంచి వైజాగ్ రావాలంటే ఆ దారిలో వెళుతుంటే మాకు ఆక్సిజన్ అందలేదు.
అయ్యి బాబు పైన ఆక్సిజన్ అందలేదు. 7 వెళ్ళాము, అందులో 5 సిక్ అయ్యి మిలిటరీ హాస్పిటల్లో జాయిన్ చేయడం అయింది. చాలా ఛాలెంజెస్ ఫేస్. నేను ఇంకొక అతను మాత్రమే వీళ్ళందరినీ కొంచెం కేర్ టేకింగ్ తీసుకోవడం. లైఫ్ రిస్క్ చేశారు, అడ్వెంచర్ లాగా. అడ్వెంచర్, లైఫ్ రిస్క్, చాలా డేంజరస్ కి వెళ్ళింది. మిలిటరీ హాస్పిటల్ బాగా కాపాడారు అందరినీ. అదండి. అయితే ఆర్వీవి సత్యనారాయణ గారు మీరు ఇంకా అంటే మూవీస్ లో ఇంకా కంటిన్యూ చేస్తూ ఇంకా మూవీస్ తీద్దాం ఉద్దేశం ఉందా? ఇంకా ఫ్రీడమ్ ఫైటర్స్ గానీ అంటే మూవీస్ తీస్తే ఈ జానర్ లోనే తీయాలని ఉంది. ఈ యొక్క స్వాతంత్ర సమర యోధుల్ని ఇంకొకసారి ప్రజలందరికీ చూపించాలనేటువంటిది నా యొక్క కోరిక. ఇంకా మహానుభావుల్ని మరొకసారి అందరూ కూడా పిల్లలు అందరూ కూడా భావి భారత పౌరులు అందరూ కూడా వాళ్ళని స్మరించుకోవాలండి. అప్పుడప్పుడు మామూలు సినిమాలతో పాటు ఈ సినిమాలు కూడా చూడాలి అనేటువంటిది నా ఆకాంక్ష. ఎందుకంటే ఇది తెలియాలి సార్ అందరికి. ఇప్పుడు యువాని కార్యక్రమాలు ఉన్నాం, యంగ్ జనరేషన్ వాళ్ళు వింటూ ఉంటారు. అవునండి. సో ఇలాంటి పాటలు విన్నప్పుడు స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు చాలా వాళ్ళు మోటివేట్ అవుతారు. అవునండి. సో ఈ పాట ఒకసారి విని ఇంకా ఈ పాట గురించి మీతో కూడా పాడిస్తాం. ఈ పాట వినిపిద్దాం. పాట అయితే వింటారు లిజనర్స్. ఇప్పుడు భరతమాత అనే పాట మనం ఈసారి నటించిన ఆర్వీవి సత్యనారాయణ గారు హీరోగా నటించిన చిత్రం మన్యం ధీరుడి నుంచి ఈ పాట విని, ఆ పాట విన్నాక మీకే అర్థమైపోద్ది అతను గొప్పతనం, ఆ పాట గొప్పతనం. స్టే ట్యూన్డ్. నమోస్తుతే భారత మాతా సమస్త ప్రపంచ ప్రజ సన్నుత చరిత. నమోస్తుతే భారత మాతా సమస్త ప్రపంచ ప్రజ సన్నుత చరిత. సంధ్యా పులకిత రుచిర సుప్రభాత, ప్రాతః సంధ్యా పులకిత రుచిర సుప్రభాత, వైతాళిక గళస్వనిత వైదిక శుభగీత, ఆతతనా సేతు సీత సిత హిమాద్రి సహిత, ఆతతనా సేతు సీత సిత హిమాద్రి సహిత, భూతిపూర్ణ మహామహిత కృషిక సస్య హరిత, కృషిక సస్య హరిత. నమోస్తుతే భారత మాతా సమస్త ప్రపంచ ప్రజ సన్నుత చరిత. జ్యోత్స్నావర్షిత సుభాషిణి సుజాత, సుస్మిత జ్యోత్స్నావర్షిత సుభాషిణి సుజాత, విస్మయ కాశ్మీర మకుట విభాసిత పునీత, సుస్మృతియుత చతుశ్రుతి వాదన బల విదిత, సుస్మృతియుత చతుశ్రుతి వాదన బల విదిత, ప్రస్ఫుట కీర్తి ప్రసూన సాలంకృత సమత, సాలంకృత సమత. నమోస్తుతే భారత మాతా సమస్త ప్రపంచ ప్రజ సన్నుత చరిత. వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ఈనాటి యువవాణి కార్యక్రమంలో మనతో ఉన్నారు స్పెషల్ గెస్ట్. మన్యం ధీరుడు చిత్రంలో యాక్టర్ గా, సింగర్ గా, ప్రొడ్యూసర్ గా, ఆర్ట్ డైరెక్టర్ గా ఎన్నో వర్స్టైల్ యాక్టర్ మన ముందు ఉన్నారు ఆర్వీవి సత్యనారాయణ గారు. వారితో మరికొన్ని విషయాలు మనం మాట్లాడి తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ సార్. నమస్తే సార్. వెల్కమ్ బ్యాక్. చెప్పండి, ఇందాక మనం మీ ఫెలిసిటేషన్స్ గురించి అంటే ఆల్రెడీ మీరు చాలా ఇన్స్పైరింగ్. ఈ రోలే అల్లూరి సీతారామరాజు గారు రోల్ ప్లే చేయడం అంటేనే చాలా ఇన్స్పైరింగ్. సో ఇంకా ఎక్కడెక్కడ మీరు అంటే గుర్తించబడ్డారు,
ఎవరితో ఫెలిసిటేషన్ జరిగాయి, కొన్ని విషయాలు మా శ్రోతలతో పంచుకోగలరా? అంటే ఈ సినిమా తీసిన తర్వాత చాలా మంది సినిమా చూసి చాలా మంది మెచ్చుకున్నారండి. ఇప్పుడు ఆహాలో ఉంది ఓటీటీలో. మన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నగర పోలీస్ కమిషనర్ గారే ఈ పాట ఒక సందర్భంలో విని మరొక వందే మాత్రం గీతం లాగుందండి, చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది అన్నారు. అలా ప్రముఖులు చాలా మంది దీన్ని మెచ్చుకోవడం జరిగింది. బాగ్చి గారు చాలా చక్కగా మెచ్చుకున్నారు. అలాగే ప్రముఖులు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ లు చాలా మంది పెద్దవాళ్ళందరూ కూడా మెచ్చుకున్నారు. మొన్న ఈ మధ్య ఇండియన్ నేవీ వీళ్ళు చీఫ్ వాళ్ళు కూడా చాలా ఐఎఫ్ఆర్ జరుగుతుంది, వాళ్ళంతా కూడా ఒక సందర్భంలో కలిస్తే ఫెలిసిటేట్ చేసి ఈ పాటను చాలా బాగా మెచ్చుకోవడం జరిగింది. ఇలాంటి పాటలు ఇప్పుడున్న యువతరానికి సంపూర్ణంగా తెలుగు భాషను ఉచ్చారణ చెయ్యాలి అంటే ఇలాంటి భాషలో ఉన్నటువంటి పాటను నేర్చుకోవాల్సిన బాధ్యత పిల్లలకి ఉంది, నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది అని చెప్పారు ప్రముఖులందరూ కూడా. ఎందుకంటే అందులో ఉన్న ఒకే ఒక లైన్ చూడండి, నమోస్తుతే నమోస్తుతే భారతమాత సమస్త ప్రపంచ ప్రజ సన్నుత చరిత ప్రాత సంధ్యాపులకిత రుచిర సుప్రభాత వైతాళిక గళస్వనితే వైదిక శుభగీత. చక్కటి తెలుగు భాషని అంటే దీంట్లో ఏంటి ఎంత గ్రాంధికంగా మనం మాట్లాడుతున్నాం అంటే ఒకప్పుడు మాట్లాడేవారండి, ఇప్పుడు అలా మాట్లాడట్లేదు. కానీ అలా మాట్లాడేటువంటి భాషను ఎంతో కొంత ఎవరో ఒకళ్ళు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటే ఎంత బాగుంది మన భాష, మన తెలుగు భాష ఎంత గొప్పదా, దీంట్లో మనం పుట్టామా అనే తృప్తి మనకు మిగులుతూ ఉంటుంది కదా. అందుకని అది అయితే నేను యూట్యూబ్ లో దీన్ని ఈ పాట నేర్చుకోవడానికి వీలుగా వెసులుబాటు చేశాను. ఏంటంటే యూట్యూబ్ లో లిరికల్ కరోకే అని పెట్టానండి పాట నేర్చుకోవడానికి. మ్యూజిక్ వస్తుంది, లిరిక్స్ వస్తుంటాయి, పాట మైనస్ అవుతుంది, తెలుసు కదా పాట